ప్రియ విశ్వాసులారా, గ్రహించండి. శ్రమలను గురించి దేవుని బిడ్డలు కంగారు పడనక్కర్లేదు. యోబు గ్రంథము శ్రమలను గురించి నేర్పిన సంగతులు అమూల్యమైనవి. శ్రమలు మనకు పరిచర్య చేస్తాయి. శ్రమల మర్మాన్ని గురించి కంగారు పడనక్కర్లేదు. శ్రమలు పొంది పరీక్షలో గెలిచిన వారు అట్టి శ్రమలలో ఉన్నవారికి ఆదరణ కలిగించగలరు. శ్రమానుభవమందు దేవుని బిడ్డలు సన్నిహిత సహవాసం చేయగలరు. శ్రమలను బట్టి దేవునికి సన్నిహితులమై ఆయన వద్ద నేర్చుకునే మనస్సు అలవరుచుకుంటాము. శ్రమలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు శ్రమలను ధ్యానించుకొని ఓదార్పు పొందుతాము. దేవుని బిడ్డలు శ్రమల ద్వారా ఇతరుల కష్టాలకు స్పందించగలరు. సున్నితమైన మనస్సాక్షిని, మనస్తత్వాన్ని అలవరుచుకుంటారు. అంతేగాని శ్రమలు వచ్చినప్పుడు దేవునికి ఎదురు తిరగకూడదు. దేవునికి ఎదురు ప్రశ్నలు వేయకూడదు. స్వార్థకేంద్రితమైన మనస్సు మంచిది కాదు. మనస్సును కఠినపరుచుకొనకూడదు. నిరాశావాదం పనికిరాదు. దేవుని మీద సణక్కూడదు. మన తప్పుడు అభిప్రాయాలను సరిచేసుకోవాలి. శ్రమల బడిలో, దేవుని ఒడిలో అమూల్యమైన పాఠాలు నేర్చుకుంటాము. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, దేవుడు శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచాడు గాని దేవుడు చేసే క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి అది చాలదు. ప్రియులారా, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? అయితే ఈ పాఠం నీకోసమే. పాఠం ముగిసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.